హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వెలుగు పేపర్‌లో పంచాయతీల్లో తేలిన రిజర్వేషన్లు, గ్రామాలు, వార్డుల వారీగా మండల ఆఫీసుల్లో లిస్టుల ప్రదర్శన చేశారు అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఈరోజు ఇదే అంశం పైన హైకోర్టులో లిస్ట్ అయింది కేసు. వాళ్ళు చెప్పిందేంటంటే 50% పర్సెంటేజ్ రిజర్వేషన్‌ల లోపుండి 50% దాటకుండా ఎన్నికలు పెట్టుకోండి అన్నారు. అదే పద్ధతిలో 46 జీవో రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఇచ్చేసి దాని ప్రకారం ఆల్రెడీ జిల్లాలలో రిజర్వేషన్లు డిక్లేర్ చేసి నోటీసులు అంటించారు. అంటే 50% ఓపెన్ కేటగిరీ, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రిజర్వ్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మొన్న క్యాబినెట్ సమావేశం ఈ మధ్యకాలంలో డెసిషన్ తీసుకుంది ఏంటంటే, అధికారికంగా చట్టబద్ధంగా రిజర్వేషన్లు ఇయ్యలేకపోతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరంగా ఇస్తానని. ఇటు అఫీషియల్‌గా గవర్నమెంట్ ఇయ్యాల్సిన కార్యక్రమంలో 22% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చింది. వీళ్ళు అంటున్నది పార్టీ పరంగా 42, ఇంకా 20% బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు ఆ 20% కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఇస్తుంది? అంటే ఆ 20% ఇప్పుడు ఆల్రెడీ అధికారికంగా 50%, అంటే ఒక 10, 20 గ్రామ పంచాయతీలు ఒక మండలంలో ఉంటే 10 ఓపెన్‌కి ఇచ్చేశారు. మిగతా 10 రిజర్వేషన్‌కి ఇచ్చారు. ఆ ఓపెన్‌లో ఉన్న 10ని ఒక 20% తీసుకొచ్చి ఇప్పుడు బీసీలకి ఇవ్వాలి. ఏ ఓపెన్ కేటగిరీ సర్పంచ్ పదవిని బీసీలకి ఇస్తారు కాంగ్రెస్ పార్టీ పరంగా. అది ఎవరిస్తారు? మండల కమిటీ ఇస్తుందా? జిల్లా పార్టీ ఇస్తుందా? రాష్ట్ర పార్టీ ఇస్తుందా? దాని అనౌన్స్‌మెంట్ ఎప్పుడు ఉంటుంది అసలు? అధికారికంగా ఏదో ఇచ్చినవని జంతర్ మంతర్ చేసి అంతా ఇచ్చేసినాం అంటే లెక్క తెలవాలి. అఫీషియల్‌గా గాంధీ భవన్‌కి సంబంధించి పీసీసీ వెబ్‌సైట్‌లో పెట్టాలి. డీసీసీకి సంబంధించిన వాళ్ళ హ్యాండిల్స్‌లో పెట్టాలి. ఇగో మేము అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న 10 ఈ సర్పంచ్ పదవులన్నీ దీంట్లో నుంచి 20% తీసి బీసీలకి ఇగో ఇక్కడిక్కడ ఇచ్చినాం, అనౌన్స్ చేసినాం. అవి ఎక్కడిస్తారు మళ్ళా? ఎక్కడో ఓడిపోయే సీట్లో బలంగా లేని దగ్గరో ఇచ్చి మేము ఇచ్చినాం అని చెప్పే పరిస్థితి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం మనం. ఎంఐఎం గెలిచి హైదరాబాద్లో ఉన్న 7 స్థానాల అసెంబ్లీ ఎప్పుడు బీసీలకి ఇచ్చినమాటది. అది ఇచ్చినట్టు కాదు, అది ఓడిపోతాయని తెలిసి ఇస్తారు. ఇప్పుడు కూడా ఓడిపోతామని తెలిసిన కాడ బీసీలకి ఇచ్చి లెక్క కోసం మేము 42% ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి కాకుండా లాటరీ తీయాలి అవసరమైతే. డీసీసీ కార్యాలయాల్లో అన్‌రిజర్వ్డ్ కేటగిరీలో ఎక్కడైతే సెలెక్ట్ వచ్చినాయో వాటి మొత్తం లాటరీ తీసేసి మండలాల వారీగా, మండలానికి ఎంత ఉంటే ఒక 20 నుంచి 30 సర్పంచ్‌లే ఉంటాయి. ఓ 30లో ఓ 30 సర్పంచ్‌లు ఉన్నాయనుకుంటే 15 ఉంటాయి అన్‌రిజర్వ్డ్. ఆ 15కి చిట్టీలేసి ఆ 15లో ఈ 20% ఎన్నొస్తాయి, ఆ 20%కి చిట్టీలేసి చిట్టీల ప్రకారం ఇస్తే అన్‌బయాస్డ్‌గా ఉంటుంది. లేదంటే బయాస్డ్ అయిపోద్ది. అంటే మీరు ఏదో సెలెక్టివ్‌గా ఆ మండల కమిటీలను ఎవరినో పిలుచుకొని ఎక్కడ ఓడిపోయేది ఉంటే ఒకటి ఇయ్యండి, వాళ్ళ మొఖాన పడేయండి అనే పరిస్థితి కాకుండా, అట్లా మీరు ట్రాన్స్పరెన్సీ నిజంగానే బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే ఆ లాటరీ సిస్టమ్ తీస్తే డీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో అక్కడ కూర్చొని ఓపెన్‌గా మీడియా సమక్షంలో అప్పుడు నిజంగానే మీరు ఇచ్చినట్టు అయింది. అది గెలిచిదా ఓడిదా పక్కన పెడితే నిజంగా ఇయ్యాలనే కమిట్మెంట్ మీరు అక్కడ ఉంటుంది. అట్లా లేదు, కావాలని కొన్ని ఏరియాల్లో అక్కడ ఉన్న మండల అధ్యక్షులు, అక్కడ ఉన్న నియోజకవర్గం ఎమ్మెల్యేలు ఏదో కొన్ని ఓడిపోయే సీట్లు, మనకి సానుకూలంగా లేని సీట్లను బీసీలకు కేటాయించిన లెక్కలో చూపిద్దామనే ప్రయత్నం కూడా జరుగుతుంది అని ఒక చర్చ జరుగుతుంది. అది ఎట్లా ఇస్తారు అనేది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చెప్పలే బయటికి. ఎందుకంటే అఫీషియల్‌గా 46 జీవో వచ్చింది. అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. ఏ సర్పంచ్ ఎవరికి వచ్చింది, ఏ వార్డు మెంబర్ ఏ కేటగిరీకి వచ్చింది అనేది. వచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు చేయాల్సింది, ఎందుకంటే రేపు ఎల్లుండో ఈ 2, 3 రోజుల్లో షెడ్యూల్ కూడా వస్తుంది. వచ్చేదానికంటే ముందే పలానా సర్పంచ్ పలానా అన్‌రిజర్వ్డ్‌కి ఓపెన్ కేటగిరీకి కేటాయించిందని బీసీకి ఇచ్చినాం అని అనౌన్స్ చేయండి మీరు పార్టీ పరంగా. అది చేయకుండా మీరు జంతర్ మంతర్ చేస్తే ఇది మోసం చేసినట్టే. రైట్. ఇది ఒక వార్త వెలుగుకు సంబంధించి. నమస్తే తెలంగాణ. 300 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీల పెంపట గృహ వినియోగదారులపై అధిక భారం. రేపు మంత్రివర్గం ముందుకు ప్రతిపాదన. నెలాఖరులో ఈఆర్సీకి నివేదిక సమర్పణ. స్థానికం అయిపోగానే పెంపు నిర్ణయం. వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయట. 300 యూనిట్ల లోపు విద్యుత్ ఛార్జీల పైన పెంపు. ఇప్పుడు 0 నుంచి 50 యూనిట్ల వరకు ఉన్న విద్యుత్ ఛార్జీల టారిఫ్ ఎట్లా ఉందో ₹1.95 ఒక యూనిట్కి. 51 నుంచి 100 వరకు ఉన్న వాటికి ₹3.10 ఎంతో ఉంటుంది చేంజ్ వాళ్ళకి. 100 అంటే 101 నుంచి పైన ఉన్నదానికి ₹4.80 దాకా టారిఫ్ ఉంది. ఆ టారిఫ్‌ని ఏం చేస్తానంటే
ఇప్పుడు ఈ చెప్పిన టారిఫ్లని చేంజ్ చేస్తారట. 0 నుంచి 50కి ₹1.95 కాస్త 2.5, 3.5 చేసే పరిస్థితి ఉంది. 51 నుంచి 100 వరకు మళ్ళీ పెంచే కార్యక్రమం. అంటే 300 యూనిట్ల లోపు ఉన్న టారిఫ్‌ని చేంజ్ చేస్తారట. ఇప్పటికే 200 యూనిట్ల లోపున్న ఈ రేషన్ కార్డ్ హోల్డర్స్‌కి ఉచితంగా కరెంట్ ఇస్తుంది మహాలక్ష్మి పేరుతోని, గృహలక్ష్మి పేరుతోని. ఆ గృహలక్ష్మిలో ఉచితంగానే ఇస్తున్నారు. ఈ టారిఫ్ పెంచితే ఏమైందంటే డిస్కమ్‌లకి గవర్నమెంట్ నుంచి ఆ క్లెయిమ్ ఏదైతుందో ఉచితంగా ఇచ్చేది వస్తది. దీంతో పాటు ప్రజలపైన భారం వేసే పరిస్థితి ఉందట. స్థానిక ఎన్నికల కోసం వెయిట్ చేస్తున్నారట. ఈ నెక్స్ట్ మంత్ స్థానిక ఎన్నికలు అయినాయంటే ప్రపోజల్ మూవ్ అయిద్ది. ఈఆర్సీకి పోద్ది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్‌కి. వాళ్ళు ఒపీనియన్ తీసుకుంటారు. అక్కడి నుంచి వెంటనే క్యాబినెట్లో పెట్టి అప్రూవల్ తీసుకొని ఏప్రిల్ నుంచి అమలు చేసే కార్యక్రమం అంట. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో కరెంట్ ఛార్జీలు పెంపు లేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ పెంచబోతుందనేది నమస్తే తెలంగాణ రాసింది. మేము 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఈ స్థాయిలో పెంచలేదు, పెంచే ప్రయత్నం చేస్తుంది. కరెంట్ ఛార్జీలు పెంచే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి వాళ్ళు ఒక వార్తను రాశారు. నిజంగా ఇది ఒక ఉద్యమం. ఇది ఒక ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చినట్టే. ఇక బీసీ కోట బీఆర్ఎస్ కొట్లాటట. కార్యాచరణకు నేడు కీలక నేతలతో చర్చలు. తెలంగాణ ఉద్యమ తరహాలో పోరాడతాం. 42% రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్ళాలి. 46 జీవోతో 23% వచ్చుడు కష్టమే. బీసీలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు వచ్చారు వీళ్ళు కోట్లాటకి. బీసీ కోట బీఆర్ఎస్ కొట్లాటట. ఈ కొట్లాట పనికొచ్చే కొట్లాట కాదు, అది వాళ్ళకి తెలుసు. నిజంగా బీసీలకు మీకు 42% ఇచ్చే దాంట్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని వాళ్ళు నిలబెట్టాలి అని చెప్పి మీరు గట్టిగా నిలబడే మాట అయితే, గట్టిగా ఉద్యమం చేసే మాట అయితే, అసెంబ్లీలో వాళ్ళు తీర్మానాలు చేసిన రోజు, వాళ్ళు ఆర్డినెన్సులు చేసిన రోజు మీరు గట్టిగా అదే అసెంబ్లీ వేదికగా మీకు వాయిస్ ఉంది, మీకు ఎమ్మెల్యేలు ఉండరు, 29 మంది ఎమ్మెల్యేలు. వాళ్ళతోని గట్టిగా పొట్లాడుంటే మీ పార్టీలో ఇప్పుడు ఉన్నోళ్ళతోనైనా కనీసం మీ వాయిస్ని వినిపించుంటే ఇది కరెక్ట్ కాదు, ఇది ప్రొసీజర్ కాదు, మనం అంతా కలిసి ఢిల్లీ పోదాం, ఢిల్లీ పోయి కేంద్ర ప్రభుత్వంతో ఉద్యమం చేద్దాం, అక్కడ 9th షెడ్యూల్ ఇన్సర్ట్ చేపిద్దాం, అది అయితే తప్ప కాదు, మేము కూడా 10 ఏళ్ళు పరిపాలన చేసినాం, అప్పుడు కాకనే 23%, 22% పరిమితం చేసినాం అని మీరు పార్టీ పరంగా ఒక స్టాండ్ తీసుకొని ఉంటే మీ కొట్లాటకు అర్థం ఉండేది. అంటే ఇది అయిపోయింది కాదు అని తెలిసిన తర్వాత ఇక మీరు కొట్లాడితేంది అంటే చనిపోయిన పేషెంట్కి ట్రీట్మెంట్ చేసినట్టు అన్నట్టు. చనిపోయినోడికి ట్రీట్మెంట్ చేస్తే బతుకుతాడు. వాళ్ళు ఆల్రెడీ 46 జీవో తీసి ఎన్నికలకి షెడ్యూల్కి అంతా మూవ్ అవుతుంటే ఇప్పుడు మీరు చేసే ఉద్యమం దేనికి? ఏదో బీసీల కోసం సింపతి చూపించినట్టు, బీసీల కోసం ప్రయత్నం చేస్తున్నట్టు ఇది కాదు. బీసీ సంఘాలు కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, ప్రజా సంఘాలు కానీ ఇప్పుడు కాదు చేయాల్సిన ఉద్యమం. చేయాల్సిన ఉద్యమం అప్పుడు చేయాలి, ఇప్పుడు చేస్తాను. అంటే ఇది పబ్లిసిటీ కోసం, బీసీల కోసం ఏది చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని చెప్పే కార్యక్రమం కోసం తప్ప ఈ కొట్లాట పనికి వచ్చే కొట్లాట కాదు. రైట్. సాక్షి పేపర్. హిల్ట్ పీకి ఆమోదం అట. 22 పారిశ్రామిక గోడల్లోని 4,740 ఎకరాలు వినియోగం మార్పిడికి ఛాన్సు. ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ రోడ్డు వెడల్పు మేరకు ఎస్ఆర్ఓ రేట్లో 30%, 50% చెల్లించేలా ప్లాట్ల ధరల నిర్ధారణ. చెల్లింపులన్నీ సింగిల్ విండో విధానం. హిల్ట్ పీ అని ఒకటి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. హిల్ట్ పీ అంటే HILT, హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫరేషన్ అట. అంటే ఎప్పుడో హైదరాబాద్లో, అంటే ఔటర్ రింగ్ రోడ్డుకి లోపటున్న హైదరాబాద్లో ఎప్పుడో గతంలో ఇచ్చిన ఇండస్ట్రీస్ కోసం, పారిశ్రామిక అభివృద్ధి కోసం ఇచ్చిన ల్యాండ్స్ని అక్కడ నుంచి ప్రైవేటు వ్యక్తులకు వాటిని రెసిడెన్షియల్ కాంప్లెక్స్గా, రెసిడెన్షియల్ జోను, కమర్షియల్ జోను, మల్టీపర్పస్ యూజ్ జోన్గా దాన్ని కన్వర్షన్ చేస్తున్నట్టు పారిశ్రామిక ఇండస్ట్రియల్ జోన్ నుంచి. అది చేయడం కోసం నేను జీవో నెంబర్ 27 రిలీజ్ చేశారు ఆల్రెడీ. దాంట్లో ఎంత దారుణమైన విషయం అంటే దాదాపు 4,740 ఎకరాలు అంటున్నారు కానీ 9,000 ఎకరాల పైన ఉంది. 4,740 రెడీగా ఉన్నదట. అది ఇంకా రెడీ కావాల్సింది కొంత ఉంది. రెడీ అయిన దానికోసం 27 జీవోని నేను రిలీజ్ చేశాను. ఎంత దారుణం అంటే ఎస్ఆర్ఓ రేట్లో 30% చెల్లిస్తే చాలట. ఎస్ఆర్ఓ రేట్ అంటే కార్డ్ వాల్యూ అంటారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేసిన కార్డ్ వాల్యూ. అసలు ఆ కార్డ్ వాల్యూకి బయట ఉన్న మార్కెట్ వాల్యూకే 10 రెట్లు తేడా ఉంటుంది. కార్డ్ వాల్యూ ₹1,00,000 ఒక ఎకరం ఉంటే ఆడ మార్కెట్లో ₹1,00,00,000 ఒక ఎకరం ఉండే భూములు కొన్ని ఉన్నాయి మన దగ్గర. అట్లాంటి కార్డు వాల్యూలో కూడా 30% చెల్లిస్తాలి, మీకు ఇచ్చేస్తాం. రెసిడెన్షియల్ జోను, కమర్షియల్ జోను, మల్టీపర్పస్ జోన్ అని చెప్పి
డైరెక్ట్గా వేలంపాట పెట్టే పరిస్థితికి వచ్చింది ప్రభుత్వం. దీని వెనక పెద్ద కుంభకోణం ఉందని ఇప్పటికే బీఆర్ఎస్, కేటీఆర్, హరీష్ రావు పెద్ద ఎత్తున ఒక 5 లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు. దానికి సంబంధించి నిన్న జీవో రిలీజ్ అయిందని బయట చర్చ. లేదు లేదు ఇది కుంభకోణం కాదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది బీఆర్ఎస్ పార్టీ చేసిందే మేము కంటిన్యూ చేస్తున్నాం అంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా అప్పట్లో దీనిపైన ఎట్లాంటి స్టాండ్ తీసుకుందని. మొత్తానికైతే ప్రజలకు సంబంధించిన ఒక 9,000 ఎకరాల పైచిలుకు భూమిని తీసుకెళ్ళి ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టే కార్యక్రమం. ఆ ప్రైవేటు వ్యక్తులు వెనకాల క్విడ్ ప్రోకోలో ఇక ప్రభుత్వం పెద్దలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారని డైరెక్ట్ బీఆర్ఎస్ చెప్తూనే ఉంది. సీఎం కుటుంబ సభ్యులు, సీఎంకు సంబంధించిన బంధువర్గం అంతా దీని వెనక ఉంది. ఇది పెద్ద కుంభకోణం అని చెప్పి దానికి నేను ఇమీడియట్గా ఆగమేఘాల మీద జీవోలు ఇచ్చారు. ఈ విషయంలో పెద్ద ఎత్తున బదనామీ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే 30% కమిషన్లు అనే ఒక ముద్ర పడదు కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన. ఇది ఒక 30% వచ్చింది. వాళ్ళ 30%కి ఇస్తారట భూములు కార్డ్ వాల్యూలో. ఇది హిల్ట్ పి అట 22 పారిశ్రామిక వాడలో ఔటర్ రింగ్ రోడ్ బిలో ఉన్న, ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామిక వాడలకు సంబంధించి 9,000 ఎకరాలని రెసిడెన్షియల్ జోన్, కమర్షియల్ జోన్ చేసే కార్యక్రమం. మళ్ళీ ఇంకొకటి ఇందులో ఇంకొక మేరకు ఉంది. ఇప్పుడు ఈ పారిశ్రామిక వాడలలో ఉన్న ఎవరైనా పారిశ్రామికవేత్తలు మళ్ళీ భూమి కావాలంటే ఔటర్ రింగ్ రోడ్ బయట ఇస్తారట వీళ్ళకి. మళ్ళీ అక్కడ రైతుల దగ్గర నుంచి గుంజుకొని మళ్ళీ ఇదే పారిశ్రామికవేత్తలకు ఇచ్చి ఇక్కడ పారిశ్రామికవేత్తల దగ్గర ఉన్న భూమిని తీసుకుపోయి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడతారు. ఇది ఒక వార్త సాక్షి పేపరు రైట్. ఆంధ్రజ్యోతి చూద్దాం. టచ్ చేశారో ఖాతా ఖాళీ అయిందట. ఏపీకే ఫైల్స్తో సైబర్ నేరగాళ్ళు పంజా. ఏపీకే ఫైల్స్ అని మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎస్బీఐ పేరిట లక్షలాది మందికి సందేశాలు, వేలాది ఖాతాలో డబ్బు కొల్లగొట్టిన వైనం. సీఎం, మంత్రులు, జర్నలిస్టుల గ్రూపులు హ్యాక్ అయినాయట. ఆధార్ అప్డేట్ చేసుకోవాలంటే వాట్సాప్ సందేశం అవుతుంది, లేదంటే ఖాతా బ్లాక్ అవుతుందని హెచ్చరికలు ఉంటాయట. ఆ హెచ్చరికలు ఎస్బీఐ పేరు మీదనే వస్తున్నాయి. మళ్ళీ ఎస్బీఐ ఏపీకే మెసేజ్లు అన్నీ వస్తూ ఉంటాయి. దాన్ని నిజంగానే మనం ఆధారు అప్డేట్ చేసుకోకపోతే మీ అకౌంట్ క్లోజ్ అయ్యింది, మీ అకౌంట్ ఇబ్బంది పడతారు అని చెప్పి అది వస్తే మెసేజ్ దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయొద్దని హెచ్చరికలు ఇప్పటికే వచ్చినాయి. సైబర్ క్రైమ్ వాళ్ళు నిన్నటి నుంచి ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున హ్యాక్ చేశారని మంత్రుల గ్రూపుల్ని, మంత్రుల ఫోన్లు కూడా హ్యాక్ అయినాయి. నిన్న జర్నలిస్టులు, మంత్రులు, అధికారులు హ్యాక్ అయ్యే పరిస్థితి ఉంది. సామాన్యులు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో టచ్ చేయొద్దు. టచ్ చేస్తే ఖాతాలు ఖాళీ అవుతాయి. ఖాతాలు డబ్బులు ఉంటే మొత్తం గుంజేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. నేడు స్పీకర్ ముందుకు దానం, అనర్హత అంశంలో వివరణ ఇచ్చేందుకు ఆదివారంతో ముగిసిన గడువు. దానం నాగేందర్ స్పీకర్ను గడువు కోరినట్టు ప్రచారం ధృవీకరించిన శాసనసభ సభాపతి కార్యాలయం. ఇది దానం నాగేందర్ కడియం శ్రీహరి ఎపిసోడ్ ఒక 3 రోజుల నుంచి నడుతుంది. దాగుడు మూతల వ్యవహారం. ఢిల్లీ పోయిండు. ఢిల్లీ వెళ్ళి అక్కడ అధిష్టానంతో కండిషన్స్ పెట్టిండని, కాంగ్రెస్ పార్టీ కండిషన్స్ పెట్టిండు. ఏమనంటే నాకు మంత్రి పదవి ఇవ్వండి, ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చినా ఓకే, ఎవరినైనా పెట్టుకొని గెలిపిస్తా, లేదు గెలిచిన తర్వాత మళ్ళీ ఖైరతాబాద్ ఇప్పుడు రాజీనామా చేస్తా, దాని తర్వాత ఖైరతాబాద్ టికెట్ నాకే ఇవ్వాలి, నేను గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తా అంటే కంటెస్ట్ చేస్తా. ఇక 2-3 ప్రపోజల్స్ పెట్టి వచ్చిండట. ఆ ప్రపోజల్స్ పైన క్లారిటీ రానట్టుంది, అందుకే రాజీనామా చేయట్లే. కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన కండిషన్స్, పెట్టిన కండిషన్స్ నుంచి అక్కడి నుంచి రెస్పాన్స్ రాలే. రాహుల్ గాంధీ లేడు ఢిల్లీలో, ఆయన బయట దేశంలో ఉండు. ఆయన వచ్చే వరకు ఈ సందిగ్ధం ఉంటుంది. నిన్న ఆదివారంతో గడువు ముగిసింది స్పీకర్ ఇచ్చిన నోటీస్కి. ఇక నాకు గడువు కావాలి మళ్ళీ అని కోరిండు. మరి గడువు ఇస్తాడా స్పీకరు? ఈరోజు కలుస్తాడట. కడియం శ్రీ గారు ఆల్రెడీ గడువు కోరిండు, ఆయన కూడా కలిసి గడువు కోరిండు అన్నారు. ఆయన ఇంకా కలవకుండా గడువు కోరిండు అంటున్నారు. ఈరోజు కలిసి గడువు కోరుతాడట. ఏదేమైనా వీళ్ళిద్దరి మెడ పైన కత్తి వేలాడుతుంది, రాజీనామా కత్తి. ఇక రాజీనామా తప్ప ఇంకో మార్గం లేదు. ఒకటి రాజీనామా, 2 అనర్హత పడితే 6 years వరకు కంటెస్ట్ చేయడానికి లేదు. కాబట్టి రాజీనామా ఏమైనా వాలంటరీగా చేస్తారు. ఇప్పటికే రేవంత్ రెడ్డితో డిస్కస్ చేసినట్టుంది. అధిష్టానం ముందు వీళ్ళ ప్రపోజల్ని పెట్టి అధిష్టానంతో ఓకే చెప్పించుకొని నెక్స్ట్ మినిట్లో రాజీనామా చేసే పరిస్థితి. ఇది ఒక వార్త. రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.